హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఎడ్యునైన్ కెరీర్ గైడెన్స్ అండ్ జోష్ ఇన్నోవేషన్స్. మనం ఎన్ఐటి సిరీస్ అయితే ఆల్రెడీ స్టార్ట్ చేసామండి. ఆ సిరీస్ లో భాగంగా ఇప్పుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ జలంధర్ గురించి చూద్దాం. సో అలానే ఈ క్యాంపస్ సంబంధించిన ఎస్టాబ్లిష్మెంట్ ఎప్పుడు, దీని ఏ కోర్సెస్ అవైలబుల్ ఉన్నాయి, వాటి ఇంటేక్స్ ఏంటి, ఫీజ్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, దీని ఎలిజిబిలిటీ ఏంటి, ఈ క్యాంపస్ సంబంధించిన హాస్టల్ ఫెసిలిటీస్ ఎలా ఉంటాయి, దీని కట్ ఆఫ్ ర్యాంక్స్ ఏంటి, సో అలానే క్యాంపస్ సంబంధించిన ప్లేస్మెంట్ రికార్డ్, క్యాంపస్ సంబంధించిన ప్రోస్ కాన్స్ గురించి కంప్లీట్ డీటెయిలింగ్ ఒకసారి చూద్దామండి. చూసే ముందు ఇంకా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మాకు సంబంధించిన ప్రతి ఒక్క వీడియో మీ వరకు వస్తుంది. సో లెట్స్ డ్రైవ్ ఇంటు ద వీడియో. క్యాంపస్ డీటెయిల్స్ ఒకసారి చూద్దామండి. సో ఈ క్యాంపస్ ఎస్టాబ్లిష్మెంట్ వచ్చేసి 1987 అండి, చాలా ఓల్డ్ క్యాంపస్. సో అలానే దీని NIRF ర్యాంకింగ్ వచ్చేసి 55 ఉంది. ఈ క్యాంపస్ 154 acres తో అయితే ఉందండి. సో అలానే దీని లొకేషన్ వచ్చేసి మనకి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, GT రోడ్, అమిస్తర్ బైపాస్, జలంధర్, పంజాబ్, ఇండియా. పిన్ నంబర్ వచ్చేసి 144011. సో అలానే క్యాంపస్ సంబంధించిన ఎలిజిబిలిటీ వచ్చేసి 10+2 అండి. ఇంటర్ అయితే పాస్ అయి ఉండాలి విత్ ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ మ్యాథమెటిక్స్. మస్ట్ హ్యావ్ క్వాలిఫైడ్ JEE మెయిన్స్. JEE మెయిన్స్ అనేది మనం క్వాలిఫై ఉండాలి. ఈ క్యాంపస్ సంబంధించిన ట్రాన్స్పోర్టేషన్ ఏంటో ఒకసారి చూద్దాం. బై ట్రైన్ అయితే జలంధర్ సిటీ జంక్షన్ రైల్వే స్టేషన్ నుంచి 14 kilometers ఆ వేలో అయితే క్యాంపస్ ఉంది. ఎయిర్పోర్ట్ విషయానికి వస్తే అదంపూర్ ఎయిర్పోర్ట్ జలంధర్ నుంచి 32 kilometers అవేలో అయితే క్యాంపస్ ఉందండి. క్యాంపస్ సంబంధించిన కోర్సెస్, వాటి ఇంటేక్స్, ఫీజ్ డీటెయిల్స్ ఒకసారి చూద్దాం. ఈ క్యాంపస్ సంబంధించిన టోటల్ ఇంటేక్ వచ్చేసి మనకి 1103 ఉందండి. ఆల్ కోర్సెస్ కి ఒకే ట్యూషన్ ఫీ ఉందండి, అది 1,25,000 అయితే ఉంది. సో బయోటెక్నాలజీ 50 ఇంటేక్ అయితే ఉంది. కెమికల్ ఇంజనీరింగ్ 70 ఇంటేక్ అయితే ఉంది. సివిల్ ఇంజనీరింగ్ 80 ఇంటేక్ అయితే ఉంది. కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ 158 ఇంటేక్ అయితే ఉంది. డేటా సైన్స్ అండ్ ఇంజనీరింగ్ 60 ఇంటేక్ అయితే ఉంది. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ 60 ఇంటేక్ అయితే ఉంది. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ 85 ఇంటేక్ అయితే ఉందండి. ఎలక్ట్రానిక్స్ అండ్ VLSI ఇంజనీరింగ్ వచ్చేసి 30 ఇంటేక్ అయితే ఉంది. ఇండస్ట్రియల్ అండ్ ప్రొడక్షన్ ఇంజనీరింగ్ వచ్చేసి 70 ఇంటేక్ అయితే ఉంది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ 120 ఇంటేక్ అయితే ఉంది. ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్ ఇంజనీరింగ్ వచ్చేసి 90 ఇంటేక్ అయితే ఉంది. మెకానికల్ ఇంజనీరింగ్ 110 ఇంటేక్ అయితే ఉంది. టెక్స్టైల్ టెక్నాలజీ వచ్చేసి 70 ఇంటేక్ అయితే ఉంది. మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్ వచ్చేసి 50 ఇంటేక్ అయితే ఉంది. క్యాంపస్ సంబంధించిన 2025 కట్ ఆఫ్ ర్యాంక్స్ ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం కోర్సెస్ వైజు. ఫస్ట్ వచ్చేసి బయోటెక్నాలజీ ఓపెన్ కేటగిరీ జనరల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి మనకి 41,817 ఉంది. ఫీమేల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి 43,186 అయితే ఉంది. జనరల్ ఫైనల్ రౌండ్ వచ్చేసి మనకి 49,981 అయితే ఉంది. ఫీమేల్ ఫైనల్ రౌండ్ వచ్చేసి మనకి 53,258 అయితే ఉందండి. ఈ కోర్స్ సంబంధించిన EWS, OBC, NCL, SC, ST కేటగిరీ వైజ్ వాటి కట్ ఆఫ్ ర్యాంక్స్ ఒకసారి స్క్రీన్ షాట్ తీసి అయితే పెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి కెమికల్ ఇంజనీరింగ్ ఓపెన్ కేటగిరీ జనరల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి 33,644. ఫీమేల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి మనకి 41,891 అయితే ఉంది. సో నేను జనరల్ ఫైనల్ రౌండ్ వచ్చేసి మనకి 39,490. ఫీమేల్ ఫైనల్ రౌండ్ వచ్చేసి మనకి 49,400 అయితే ఉందండి. సో అలానే ఈ కోర్స్ సంబంధించిన EWS, OBC, NCL, SC, ST కేటగిరీ వైజ్ వాటి కట్ ఆఫ్ ర్యాంక్స్ ఉన్నాయి. ఒకసారి స్క్రీన్ షాట్ తీసి అయితే పెట్టుకోండి. సివిల్ ఇంజనీరింగ్ ఓపెన్ కేటగిరీ జనరల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి 37,500 ఉంది. ఫీమేల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి 46,913. జనరల్ ఫైనల్ రౌండ్ వచ్చేసి మనకి 43,668. ఫీమేల్ ఫైనల్ రౌండ్ వచ్చేసి మనకి 55,991 అయితే ఉందండి. సో అలానే దీనికి సంబంధించిన EWS, OBC, NCL, SC, ST కేటగిరీ వైజ్ వాటి కట్ ఆఫ్ ర్యాంక్స్ అయితే ఉన్నాయి. ఒకసారి స్క్రీన్ షాట్ తీసి అయితే పెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఓపెన్ కేటగిరీ జనరల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి మనకి 10,073 ఉంది. ఫీమేల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి మనకి 18,149 అయితే ఉంది. జనరల్ ఫైనల్ రౌండ్ వచ్చేసి మనకి 11,262 ఉంది. ఫీమేల్ ఫైనల్ రౌండ్ వచ్చేసి మనకి 19,838 అయితే ఉందండి. అలానే దీనికి సంబంధించిన EWS, OBC, NCL, SC, ST కేటగిరీ వైజ్ వాటి కట్ ఆఫ్ ర్యాంక్స్ అయితే ఉన్నాయి. ఒకసారి స్క్రీన్ షాట్ తీసి అయితే పెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్ దీని ఓపెన్ కేటగిరీ జనరల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి మనకి 13,285 ఉంది. ఫీమేల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి మనకి 21,041. జనరల్ ఫైనల్ రౌండ్ వచ్చేసి మనకి 15,002. ఫీమేల్ ఫైనల్ రౌండ్ వచ్చేసి మనకి 26,284 అయితే ఉందండి. సో అలానే దీనికి సంబంధించిన EWS, OBC, NCL, SC, ST కేటగిరీ వైజ్ వాటి కట్ ఆఫ్ ర్యాంక్స్ అయితే ఉన్నాయి. ఒకసారి స్క్రీన్ షాట్ తీసి అయితే పెట్టుకోండి. సో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ ఓపెన్ కేటగిరీ జనరల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి మనకి 14,476. ఫీమేల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి మనకి 21,777 అయితే ఉంది. జనరల్ ఫైనల్ రౌండ్ వచ్చేసి మనకి 16,180. ఫీమేల్ ఫైనల్ రౌండ్ వచ్చేసి మనకి 26,952 అయితే ఉందండి. దీనికి సంబంధించిన EWS, OBC, NCL, SC, ST కేటగిరీ వైజ్ వాటి కట్ ఆఫ్ ర్యాంక్స్ అయితే ఉన్నాయి.
ఒకసారి స్క్రీన్ షాట్ తీసి అయితే పెట్టుకోండి. ఎలక్ట్రానిక్స్ అండ్ విఎల్ఎస్ఐ ఇంజనీరింగ్ ఓపెన్ కేటగిరీ జనరల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి మనకి 15,467, ఫీమేల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి మనకి 24,930, జనరల్ ఫైనల్ రౌండ్ వచ్చేసి మనకి 17,244, ఫీమేల్ ఫైనల్ రౌండ్ వచ్చేసి మనకి 25,783 అయితే ఉందండి. దీనికి సంబంధించిన ఈడబ్ల్యూఎస్, ఓబీసీఎన్సీఎల్, ఎస్సీ, ఎస్టీ కేటగిరీ వైజ్ కట్ ఆఫ్ ర్యాంక్స్ అయితే ఉన్నాయి. ఒకసారి స్క్రీన్ షాట్ తీసి అయితే పెట్టుకోండి. నెక్స్ట్ మెకానికల్ ఇంజనీరింగ్ అండి. ఓపెన్ కేటగిరీ జనరల్ ఫస్ట్ రౌండ్ 27,699 ఉంది. ఫీమేల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి మనకి 40,391 అయితే ఉంది. జనరల్ ఫైనల్ రౌండ్ వచ్చేసి మనకి 32,249, ఫీమేల్ ఫైనల్ రౌండ్ వచ్చేసి మనకి 48,493 అయితే ఉందండి. సో అలానే దీనికి సంబంధించి ఈడబ్ల్యూఎస్, ఓబీసీఎన్సీఎల్, ఎస్సీ, ఎస్టీ కేటగిరీ వైజ్ కట్ ఆఫ్ ర్యాంక్స్ అయితే ఉన్నాయి. ఒకసారి స్క్రీన్ షాట్ తీసి అయితే పెట్టుకోండి. టెక్స్టైల్ టెక్నాలజీ ఓపెన్ కేటగిరీ జనరల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి మనకి 44,936, ఫీమేల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి మనకి 54,359, జనరల్ ఫైనల్ రౌండ్ వచ్చేసి మనకి 53,700, ఫీమేల్ ఫైనల్ రౌండ్ వచ్చేసి మనకి 66,731 అయితే ఉందండి. దీనికి సంబంధించిన ఈడబ్ల్యూఎస్, ఓబీసీఎన్సీఎల్, ఎస్సీ, ఎస్టీ కేటగిరీ వైజ్ కట్ ఆఫ్ ర్యాంక్స్ ఉన్నాయి. ఒకసారి స్క్రీన్ షాట్ తీసి అయితే పెట్టుకోండి. సో అలానే ఈ క్యాంపస్ సంబంధించిన ప్లేస్మెంట్స్ 2025లో ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దామండి. హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చేసి మనకి 52 lakhs per annum అయితే ఉంది. లోయెస్ట్ ప్యాకేజ్ వచ్చేసి మనకి 3.6 lakhs per annum అయితే ఉంది. మీడియం ప్యాకేజ్ వచ్చేసి మనకి 9.78 lakhs per annum అయితే ఉందండి. దీని ప్లేస్మెంట్ రికార్డ్ వచ్చేసి మనకి 91.88% అయితే ఉందండి. సో అలానే క్యాంపస్ సంబంధించిన హాస్టల్ ఫెసిలిటీస్ ఏంటో ఒకసారి చూద్దాం. నంబర్ ఆఫ్ బాయ్స్ హాస్టల్స్ వచ్చేసి 10 ఉన్నాయండి. నంబర్ ఆఫ్ గర్ల్స్ హాస్టల్స్ వచ్చేసి 3 ఉన్నాయి. హాస్టల్ ఫీ వచ్చేసి 71,000 per annum అయితే ఉంది. సో పేరెంట్స్ ఎప్పుడైనా స్టూడెంట్ని విజిట్ చేయాలనుకుంటే వాళ్ళ కోసం సపరేట్ గెస్ట్ రూమ్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి ఈ క్యాంపస్లో. సో అకామిడేషన్ ప్రొవైడెడ్ ఆన్ డబుల్ షేరింగ్ బేసిస్ ఓన్లీ. సింగిల్ రూమ్ రిక్వెస్ట్స్ ఆర్ నాట్ యాక్సెప్టెడ్ అండర్ ఎనీ సర్కమ్స్టెన్స్. సో అలానే ఇక్కడ సౌత్ ఇండియన్ అండ్ నార్త్ ఇండియన్ డిషెస్ అనేది అవైలబుల్ ఉన్నాయండి. సో అలానే రూమ్స్ వచ్చేసి మనకి ఫర్నిచర్డ్ విత్ బెడ్, స్టడీ టేబుల్, చైర్ ఉంటుంది. కామన్ ఏరియాస్ వచ్చేసి టీవీ రూమ్స్, రీడింగ్ స్పేస్ అండ్ రీక్రియేషన్ జోన్స్. ఇంటర్నెట్ వచ్చేసి వైఫై అవైలబుల్ అక్రాస్ హాస్టల్. కన్వీనియంట్ లాండ్రీ ఫెసిలిటీస్ ప్రొవైడెడ్. 24/7 సెక్యూరిటీ విత్ CCTV సర్వేలెన్సెస్. సో క్యాంపస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఫెసిలిటీస్ ఏంటో ఒకసారి చూద్దాం. సో ఈ క్యాంపస్ లో లైబ్రరీ ఉందండి, అలానే క్యాఫ్టీరియా, జిమ్ ఉంది, హాస్పిటల్ అండ్ మెడికల్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి, షటిల్ సర్వీస్ కూడా ఉంది, ఆడిటోరియంస్ ఉన్నాయి, మ్యూజిక్ రూమ్స్ ఉన్నాయి, డాన్స్ రూమ్స్, అలానే కన్వీనియన్స్ స్టోర్స్ ఉన్నాయి, ల్యాబ్స్ ఉన్నాయి. సో ఓపెన్ థియేటర్స్ కూడా ఉన్నాయండి ఇందులో. దాని సీటింగ్ కెపాసిటీ వచ్చేసి 1000 సీటింగ్ అయితే ఉంటుంది. సో అలానే ఈ క్యాంపస్ సంబంధించిన అవుట్డోర్ స్పోర్ట్స్ వచ్చేసి మనకి క్రికెట్, ఫుట్బాల్, బాస్కెట్బాల్, వాలీబాల్, లాన్ టెన్నిస్ అయితే ఉంది. ఇండోర్ స్పోర్ట్స్ వచ్చేసి మనకి బ్యాడ్మింటన్, టేబుల్ టెన్నిస్, క్యారమ్, చెస్ అయితే ఉందండి క్యాంపస్ లో. ఎన్ఐటి జలంధర్ క్యాంపస్ సంబంధించిన ప్రోస్ ఒకసారి చూద్దాం. సో రిపీటెడ్ ఎన్ఐటి విత్ స్ట్రాంగ్ అకాడమిక్ కరిక్యులం, గుడ్ ప్లేస్మెంట్ ఆపర్చునిటీస్ ఎస్పెషల్లీ ఫర్ సిఎస్సి, ఐటీ అండ్ కోర్ బ్రాంచెస్, మోడర్న్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విత్ లైబ్రరీ, ల్యాబ్స్, స్పోర్ట్స్, జిమ్ అండ్ మెడికల్ ఫెసిలిటీస్, యాక్టివ్ స్టూడెంట్ క్లబ్స్, ఫెస్ట్స్ అండ్ cultural activities, LAN and Wi-Fi connectivity across campus, hostel facilities with mess, laundry and security, located in Punjab with good connectivity to major cities. NIT Jalandhar campus సంబంధించిన కాన్స్ గురించి ఒకసారి చూద్దాం. Climate can be extreme, very hot summers and cold winters. Mess food quality is average. Telugu food not regular available. Limited exposed to industries compared to metro like Delhi and Bangalore. High competition for top branches. Campus is a bit far from main city area. ఇదండి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ జలంధర్ గురించి పూర్తి డీటెయిల్స్. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. తప్పకుండా మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.